ఆ తర్వాత జనరేషన్ చూసుకుంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎర్ర తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళారు. వాళ్ళతో కూడా సినిమాలు చేశారు కదా. వాళ్ళతో చేయటం ఏంటండి అసలు మొదలైంది శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారితో. ఇప్పుడు ఈయనేమో ఒక సింహం. శోభన్ బాబు గారు ఏంటంటే ఆడవాళ్ళందరి దృష్టిలో ఇలాంటి భర్త ఉంటే కావాలని కోరుకుంటారు. చిన్నవాళ్ళేమో ఇలాంటి అన్నుంటే బాగుండని కోరుకుంటారు. ఎవరైనా ఇలాంటి అలా కోరుకుంటున్న టైంలో చిన్నప్పుడు ఆయన సినిమా నేను చాలాసార్లు చూశాను, మానవుడు దానవుడు సినిమా. నేను విడిగా ఆయన్ని చూస్తానా అనేది ఎప్పుడు నా డ్రీమే. ఆ డ్రీమ్ నెరవేరింది పర్చూరి గోపాలకృష్ణ గారి ద్వారా. ఆయనతో యాక్ట్ చేసే సీను, ఆయనతో యాక్ట్ చేసే క్యారెక్టరు దొరికింది. అది కూడా రామానాయుడు గారి ప్రొడక్షన్లో దొరికింది. పెద్ద ప్రొడక్షన్. అవును, నాకు చాలా అదృష్టం అండి. ఎన్ని సినిమాలు చేశారమ్మా సోమన్ గారితో? ఒక్కటే. ఓకే. చాలా మంచి వ్యక్తి అండి, చాలా సాఫ్ట్ అండి. మల్లెపువ్వు అంటే మల్లెపువ్వే. అంతేనా? కోపడిన సందర్భాలు ఉండవా? కోపం వస్తే మౌనం అవుతారు ఆయన. అవునా? మాట్లాడరా ఎవరితో? అది చూసి అర్థం చేసుకోవాలి ఎట్లా అందరూ. అసలు ఆయన కోపం వచ్చే పరిస్థితులు ఎవరు క్రియేట్ చేయరు, ఆయనకి రాదు. ఇఫ్టాలు ఎక్కడన్నా కోపం వస్తే అది చిన్న చిన్న విషయాలు అనమాట. అంటే షార్ట్ రెడీ అవుతుంది, అసిస్టెంట్ జస్ట్ ఒక 5 నిమిషాలు లేట్ అయ్యాడు, ఎందుకురా ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ అనరు, మౌనంగా ఉంటారు. అర్థమైపోద్ది. సారీ అండి అని చెప్తారు, పర్వాలేదు అంటారు. అన్నీ సైలెన్స్గానే అయిపోతాయి. మంచి క్వాలిటీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఈ తరం అంటే ఏం చెప్తారు? ఎన్నున్నా ఆయన అంత పొలైట్గా ఉండడం అనేది అందరికీ సాధ్యపడదండి. ఆయన ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఓకే. చాలా కూల్గా ఉన్నారు ఆయన. సాధారణ మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఓకే. తర్వాత నాకు ఒక మంచి సలహా కూడా ఇచ్చారు ఆయన. ఫస్ట్ డే ఫస్ట్ షాటు, ఇది చాలాసార్లు చెప్పాను కానీ ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు, తప్పలేదు. చాగరాయి గాన సభలో ఒక స్టేజ్ సీన్ జరుగుతూ ఉందండి. ఓకే. ఆ స్టేజ్ సీన్ జరుగుతున్నప్పుడు మేము ఫ్రంట్ సీట్లో కూర్చుంటాం అందరూ. శోభన్ బాబు గారు, రఘునాథ్ రెడ్డి గారు, నేను, గెస్ట్ లాగా వచ్చే క్యారెక్టర్లు అందరం కూర్చొని ఉంటాము. ఆ సీన్ జరుగుతూ ఉంటుంది, స్టేజ్ మీద చూస్తుంటాము. అప్పుడు ఆడియన్స్లో నుంచి ఒక అమ్మాయి వచ్చేసి ఆయన్ని ముద్దు పెట్టేసుకుందండి, శోభన్ బాబు గారిని. షార్ట్ జరుగుతుంది అనే కాన్షియస్ లేదు ఆ అమ్మాయికి, ముద్దు పెట్టేసుకుంది. ఆ చంకలో ఉన్న పిల్లాన్ని వాళ్ళ ఆయనకి ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుంటే ఆయన ఇలా చూస్తూ ఉన్నారు, ఎదురుగుండా వాళ్ళ హస్బెండ్ నించొని ఉన్నారు. ఆయన్ని కూడా పిలిచారు దగ్గరికి, పిలిచి ఈయన ముద్దు పెట్టుకున్నారు. శోభన్ బాబు పెట్టుకున్నారు. నువ్వేమన్నా ఫీల్ అయ్యావా బాబు అంటే, లేదు సార్ నేను అట్లా ఫీల్ అవ్వలేదు, అమ్మాయి నా కూతురు లాంటిది, ఒక ఫాదర్ లాగా ముద్దు పెట్టుకుంది, అభిమానం, దీనికి అవధులు ఉండవు అని చెప్పి వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని. ఓకే. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అవి లేవు, అంత అలవాటు పడలా మేము. మా స్టిల్ ఫోటోగ్రాఫర్తో ఒక ఫోటో తీయించి తర్వాత వాళ్ళకి ఫోటో పంపించండి అని చెప్పారు. అంత గొప్ప ఔన్నత్యం ఉన్న వ్యక్తి. సూపర్ అండి. అంటే సమయస్ఫూర్తి అనేది ఎంత గొప్పదో చూడండి. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఈయన్ని ముద్దు పెట్టింది, ఈయన ఆయనకి ముద్దు పెట్టారు. తర్వాత నా కూతురు లాంటిదని చెప్పారు. ఎక్కడన్నా నువ్వు వెళ్ళిపోయి సినిమా యాక్టర్ని ముద్దు పెట్టుకుంటా అంటాడేమో, తప్పు కదా మరి అంటాడేమో అని. అది చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. అట్లాగే నాకు కూడా ఒక సలహా ఇచ్చారు, చూడమ్మా నువ్వు స్టేజ్ మీద ఎన్ని నాటకాలు వేసావో ఏమో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీ ఇది సెట్టు అంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను నీకంటే చిన్నవాడిని అనుకుని యాక్ట్ చేయి, నీ ధైర్యం వస్తుంది అన్నారు. అమ్మో ఎలా అండి అన్న, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే మేధావులు కాదని ఒకసారి అనుకొని చూడు, అనుకో అన్నారు. అలా అనుకోలేనండి. నువ్వు అనుకోమమ్మా, నువ్వు అనుకుంటే నువ్వు ధైర్యం వస్తుంది అని చెప్పారు. నేను అలా అనుకోలేదు కానీ నాకు ధైర్యానికి ఇవ్వడానికి ఆయన ఆ మాట చెప్పారు. అలాగే పక్కనే నగేష్ గారు, నూతన్ ప్రసాద్ గారు, అవును, వీళ్ళంతా అసలు ఎటువంటి ఆర్టిస్టులు అండి.